హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 55లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోని ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్కి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అసలు ఎందుకని ఇంపార్టెంట్ మ్యాచ్ అనే దాని గురించి, అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతున్నాయి, అదేవిధంగా ఈ రిజల్ట్ల యొక్క పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఏ పొజిషన్లో ఉన్నాయి, ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కు రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. ప్లే ఆఫ్ చేరాలంటే ఈ రిజల్ట్లకు మాత్రం అయితే చాలా అంటే చాలా కీలక మ్యాచ్. ఈ మ్యాచ్ నెంబర్ 55లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతున్నాయి. ఈ సీజన్లో ఈ రిజల్ట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది. మరోసారి అయితే రెండు జట్లు అయితే తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. మొట్టమొదటిగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో మాత్రం అయితే మంచి పర్ఫార్మెన్స్తో అయితే దూసుకొని పోతుంది. స్టార్టింగ్ 6 మ్యాచ్లో వచ్చేసరికి మంచి ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్ ఆ తర్వాత మ్యాచ్లో అయితే పూర్తిగా డీలా పడిందని చెప్పుకో. గత 2 మ్యాచ్లో అనూహ్యంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఓటమితోనైతే ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుని 5వ పొజిషన్లో కొనసాగుతుంది 12 పాయింట్లతోని. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలవడం జరిగింది. 4 మ్యాచ్లు అయితే ఓడిపోయింది. ఇంకా 4 మ్యాచ్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ 4 మ్యాచ్లో కనీసం 3 మ్యాచ్లు గెలిస్తేనే ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్ అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే ఉంది. లేదు 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే రాబోయే మ్యాచ్లన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్కి ఒక్క మ్యాచ్ ఓడినా కానీ ప్లే ఆఫ్ ఆశలు అయితే చాలా అంటే చాలా సంక్లిష్టమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 14 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. అంతకుముందు మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో వచ్చేసరికి 6 వికెట్ల తేడాతో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా 2 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ మాత్రం అయితే చాలా అంటే చాలా సంక్లిష్టం అవుతుంది. రాను మ్యాచ్లో వచ్చేసరికి 2 భారీ ఓటముల తర్వాత ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అభిషేక్ పోరెల్, ప్యాట్ డూప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, దుష్మంత చెమీరా వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. కాకపోతే అనూహ్యంగా అయితే 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో కరుణ్ నాయర్ కానీ, కేఎల్ రాహుల్, సస్టన్ స్టబ్, అక్షర్ పటేల్ అనుకున్నంత స్థాయిలో అయితే వీళ్ళు రాణించకపోవడంతో గత 2 మ్యాచ్లు అయితే ఓటమి చెందింది. అభిషేక్ పోరెల్, ప్యాట్ డూప్లెసిస్ మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కూడా బ్యాటింగ్లో అయితే కాన్స్టెంట్గా అయితే రాణించలేకపోతున్నారు కొద్ది మ్యాచ్లో. అందుకే ఓటమికి అయితే ప్రధాన కారణం. భారీ హిట్టర్ చెందిన అశుతోష్ శర్మ కానీ, విప్రజ్ నిగమ్ కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. ఓవరాల్గా బ్యాటింగ్లోనైతే చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగింది. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే ఎస్ఆర్హెచ్ పైన గెలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. రాణించకపోతే మాత్రమైతే ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, దుష్మంత మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు. వాళ్ళతోడుగా కుల్దీప్ యాదవ్ కానీ, అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. విప్రజ్ నిగమ్ అయితే అక్యురేట్ ఏదో బౌలింగ్ ఇస్తున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఏమైనా మైనస్ ఉన్నాయంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగింది. అవి అధిగమిస్తేనే గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మాత్రమే మరోసారి అయితే భారీ ఓటమి అయితే చూడాల్సి అయితే ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పైన గెలుస్తుందా లేదా అయితే చూడాలి. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో మాత్రమే అయితే దారుణమైన ప్రదర్శనతోనైతే టేబుల్లో చూసుకుంటే లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉంది, 9వ స్థానంలో. ఓవరాల్గా 10 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లే గెలవడం జరిగింది. 7 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. 6 పాయింట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇంటి ముఖం అయితే పట్టినట్టు. మిగిలిన మ్యాచ్లు వచ్చేసరికి పరువు కోసమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆడాల్సి అయితే ఉంటుంది. ప్లే ఆఫ్ చేరడం
అసాధ్యం అని కూడా చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ మాత్రం అయితే అద్భుతమైన విజయం అయితే సాధించింది సన్ రైజర్స్ పైన 38 పరుగుల తేడాతోటి. ఆ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. బౌలర్స్ కూడా ఆకట్టుకోలేకపోతున్నారు. ఫీల్డింగ్లో కూడా దారుణమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. ఓవరాల్గా 3 డిపార్ట్మెంట్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే మ్యాచ్లో అయితే ఓడిపోతుంది. గత కొద్ది మ్యాచ్ల నుంచి 3 పొజిషన్లో ఎస్ఆర్హెచ్ అయితే పూర్తిగా విఫలమవుతుంది కాబట్టి ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ ఓటమి తర్వాత ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్తో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే తలపడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అంకిత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కామెర్స్, హర్షర్ పటేల్, మహమ్మద్ షమి, జినాన్ అన్సారీ, జైదేవ్ ఉమ్మడ్కర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. అన్సారీ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా దారుణమైన పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఎండ్రో క్లాసన్ తప్ప మిగతా బ్యాటర్లు మాత్రం అయితే దారుణంగా అయితే విఫలమవుతున్నారు. ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ లాంటి బ్యాటర్స్ మాత్రం అయితే పూర్తిగా విఫలమవుతారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే 8 మంది బ్యాటర్లో కేవలం ఒక బ్యాటర్ అయితే రాణిస్తున్నారు. 7 బ్యాటర్లు దారుణంగా విఫలం అవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణం. బ్యాటింగ్లో అయితే చాలా మెరుగుపడాలి. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణిస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. రాబోయే మ్యాచ్లోనే గెలిస్తేనే పరువు నిలుపుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సన్ రైజర్స్కి హైదరాబాదు. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి ప్యాట్ కామెన్స్ తప్ప మిగతా బౌలర్లు అయితే పూర్తిగా నిరాశపరుస్తున్నారు. మహమ్మద్ షమి, హర్షర్ పటేల్, జినాన్ అన్సారీ, జైదేవ్ ఉమ్మడ్కర్ పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు. పరుగులు ఇవ్వడంలో కానీ, వికెట్ తీయడంలో కానీ బౌలర్స్ అయితే సక్సెస్ కావడం లేదు. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించకపోవడంతోనైతే వరుస ఓటములు అయితే చవి చూడడం జరుగుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే. అట్లీస్ట్ ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే మరోసారి దారుణమైన ఓటమి అయితే నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 2 జట్లు కంపేర్ చేస్తే మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే ఢిల్లీ క్యాపిటల్ అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. హాట్ ఫేవరెట్గా అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఉప్పల్ పిచ్ వచ్చేసరికి పేస్ బౌలింగ్తో పాటు బౌలింగ్ అయితే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. పోను స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన చూసుకుంటే 170 నుంచి 190 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కూడా స్కోర్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే యావరేజ్గా చూసుకుంటే ఈ మాత్రం అయితే స్కోర్ చేస్తారు ఈ పిచ్ పైన వచ్చేసరికి. ఈ పిచ్ పైన టాస్ మాత్రం అయితే కీలకంగా కావచ్చు. కాకపోతే టాస్ గెలిచిన టీం అయితే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారనేది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఢిల్లీ క్యాపిటల్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తున్న అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.